వీడియో నా గురించి చేస్తున్నానండి. ఎవరన్నా నేను అనుకుంటారేమో, ఇది నా జీవితం సంబంధించిన గురించి, దాని గురించి నేను మాట్లాడుతున్నాను. ఏంటంటే, నాకు మ్యారేజ్ అయ్యాక గర్భిణితో ఉన్నా నేను. 7వ నెల. నాకు 7 అంకె అంటే నాకు కలిసి రాదు. 7వ అంకెలో నాకు దెబ్బ మీద దెబ్బ కొట్టింది. ఏది కూడా 7 అంకె నాకు 17 కానీ 7 కానీ 27 కానీ నాకు ఆ అంకెలు నాకు కలిసి రావు. అయితే 4 అంకెలు కలిసి వస్తాయండి నాకు. 23 ఒకటి, 26 ఒకటి, 25 ఒకటి, 28 ఒకటి, ఆ 4 అంకెలు కలిసి వస్తాయి నాకు. 23, 24, 25, 5 అంకెలు, 5 అంకెలండి మొత్తం. 23, 24, 25, 26, 28, 5 అంకెలు కలిసి వస్తాయి నాకు. అయితే నాకు మ్యారేజ్ అయ్యాక 7 నెలలు గర్భంతో ఉన్నాను. 13 సంవత్సరాలు అప్పుడు నాకు. 12 ఏటా నాకు పెళ్ళి అయింది. మా అక్క చెల్లెలకి ముగ్గురికి అంతే 12 సంవత్సరాలు పెళ్ళిళ్ళు అయిపోయినాయి. అంటే మా నాన్నగారు చనిపోతానా మా అమ్మ అలా చేసేసింది. మ్యారేజ్ అయ్యాక నాకు మా ఆయన గారికి ఎవరు లేరండి, ఒంటరివాడే. పెంపుడు తల్లి ఉంది కానీ సరే పట్టించుకునేది కాదు. అవి ఇంతకుముందు చెప్పానండి వీడియోలు. అయితే మా ఆయన వృక్షపడి దొక్కుతాయండి, ప్లాట్ఫారం బండి, సిమెంట్ లోడ్లు, ఇంటి కిరాయిలు ఇటువంటి బాడిగలు తోలుతూ ఉంటాడు. తర్వాత వంటల టైంలో పెళ్ళిళ్ళ సీజన్లో వంటల శాస్తాకి ఒక మేస్త్రి అమ్మటి వెళ్తాడు. వంటలు బాగా చేస్తాడండి, బిర్యానీ వాటిని బాగా చేస్తాడు. అయితే పిండి వంటలు కూడా బాగా చేస్తాడండి. అన్ని పిండి వంటలు చేస్తాడు ఆయన, అన్నీ అలవాటు పిండి వంటలు. అయితే ఆయన ప్లాట్ఫారం బండి తొక్కుతాడు, రిక్షా బండి. పొద్దున్నే లేచి 7 ఆయన స్నానం గీనం చేసేసి 7 బయటికి బండి వేసుకొని వెళ్ళిపోతాడు. నేను అక్కడి నుంచి లేచి ఇంటి పనులు, పాసి పనులని చేసుకుంటాను. అంట్లు కడుక్కోవటం, ఇల్లు వాకులు చిమ్ముకోవటం, నీళ్ళు తెచ్చుకోవటం, బట్టలు ఉతుక్కోవటం, వంట చేసుకోవటం అన్నీ చేసేస్తా. ఆయన మధ్యాహ్నం 1 గంటలకు వస్తాడు. మళ్ళీ ఈ లోపు పనులన్నీ చేసుకొని నేను 4 కలిసి పొలాలకు వెళ్ళేవాళ్ళం. పొలాలు అంటే ఎండి పొలాలు కాదు, పచ్చి అంటే కసిందాకు చెట్లు. కసిందాకు చెట్లు అంటే అవి వర్షాకాలంలో పెరుగుతాయి. వర్షాకాలం పెరిగితే చలికాలం టైంలో మేము పిక్కొచ్చి వాటిని పచ్చి కొడవలు తీసుకెళ్ళి మండలు పీకేవాళ్ళం. లావుగుండే మండలు, చాలా లావుగుండే చెట్లు, పెద్ద చెట్లు 5 అడుగులు 6 అడుగులు ఉంటాయి చెట్లు. అవి ఇసుకలా కదా వేగంగా వచ్చేస్తాయి. అవి ఆకులు చెలికి, కొడవలతోటి ఆకులు చెలికి మోపులు కట్టుకొని పచ్చి ఇంటికాడ తీసుకొచ్చి ఇంటికాడ పెద్ద మండిలాగా వేస్తాం, ఒక వామిలాగా మండిలు వేస్తాం. అవి చలికాలం ఎండిపోతూ ఉంటాయి. చలికాలం ఎండితే చలికాలం పొయ్యిలకి వాడుకుంటాం, ఎండాకాలం పొయ్యిల కింద వాడుకుంటాం వంటలకండి. అయితే మేము అట్టగా ఉదయం పనులను చేసేసుకొని వెళ్ళి 1 గంట గంటన్నరలో పొలాలు పీక్కొని వచ్చేసాడు. 2 కిలోమీటర్లు 3 కిలోమీటర్లు వెళ్ళేవాళ్ళం అయితే ఎత్తాకి. మళ్ళీ మా ఆయన వచ్చేసరికి మేము ఇంటికి వచ్చేసేవాళ్ళం. ఇంటికి వచ్చేసి మళ్ళీ ఆయన భోజనానికి రాగానే ఆయనకు భోజనం పెట్టి నేను భోజనం చేసి మళ్ళీ 2 నుంచి వెళ్ళేవాళ్ళం. మళ్ళీ 2 నుంచి వెళ్ళి మళ్ళీ ఇంకో మోపు తీసుకొచ్చేవాళ్ళం. అట్లా రోజుకు 2 మోపులు తీసుకొచ్చేసేవాళ్ళం. అట్లా ఎట్లా జరిగిందంటే ఎడారి అది. ఆ ఎడారిలో ఉన్నాయి చెట్లు బాగా. అక్కడ పీకుతాకి వెళ్ళామండి చెట్లని, కసిందాకు చెట్లు. అవి కొంతమంది తెలియదండి. కసిందాకు అంటే పసుపు పూలు ఉంటాయి వాటికి. కసిందా చెట్లు అంటే అప్పట్లో దెబ్బ తగిలినా కూడా ఆ ఆకు పిండి పసర కుండ్లకి పోసేవాళ్ళు, మానిపోయాయి. ఇప్పుడు ఆ వైద్యుగా లేవు, చేయట్లేదండి. మేము చిన్నపిల్లల సంగతి అది. రైలు ఆకు ఒకటి, కసిందాకు ఒకటి, ఈ ఆకులు పిండి బాగా
ఆ పుండ్లు ఏమైనా ఉంటే కాళ్ళ మీద వాటికి పోసుకునేవాళ్ళు తగ్గిపోయి. అయితే ఏమైందంటే మండలు పీకుతున్నా నేను. పచ్చి మండలు పీకుతున్నాను. పీకుతుంటే అక్కడ గుంట తీసి ఏంటో పాతేసారంట దాంట్లో. నాకు మటుకు తెలియదుగా. 13 సంవత్సరాల పిల్లని నేను. నాకేం తెలిసింది, గర్భిణితో ఉన్నా. తెలీదు, పెద్దగా నాకు తెలీదు. అయితే దాని మీద ఎండుమిరకాయలు, బొగ్గులు, ఎంటికలు, నిమ్మకాయ, ఇంకోటి ఏదో ఉందండి, మొత్తం 5 రకాలు వేసారండి దాని మీద. ఇంకోటి ఏంటో గుర్తు రావట్లేదు. ఆ గుంట తీసి ఇసుక పాతేసి దాని మీద వేసారు. ఈ షట్టల్లో ఉందని నేను చూసుకోవాలా. గబుక్కున్న చెట్టు ఇట్ట పీకుతా నేను దాన్ని దాటేసినాక ఇంకేమైంది, మోపు కట్టుకొని ఇంటికి వెళ్ళాక సాయంకాలం జ్వరం వచ్చేసిందండి నాకు. గర్భిణితో ఉన్నాను, జ్వరం వచ్చేసింది. వస్తే మా ఆయన గారు అరిశారు నన్ను. ఎందుకు నువ్వు పొలాలకు వెళ్ళొద్దంటే వెళ్ళావు, దేనికి వెళ్ళావు అని చెప్పి అరిశారు. సరే హాస్పిటల్ తీసుకెళ్ళాడు. హాస్పిటల్ తీసుకెళ్తే జ్వరం తగ్గట్లేదు నాకు. జ్వరం తగ్గిపోతుంటే ఎక్కడికో మళ్ళీ తీసుకెళ్ళాడండి. ఆదివారం పూట తీసుకెళ్ళి మంత్రి ఇచ్చి ఏదో తాయెత్తులు ఏదో కట్టించాడు నాకు. కట్టించాక ఆ తాయెత్తులు కూడా నాకు జ్వరం తగ్గింది. నాకు తాయెత్తులు కట్టించాక మరి ఆ ఒంట్లో అమురుకుపోయింది గాలి. నాకు అమురుకుపోయి ఆ తాయెత్తులు కూడా పనిచేయాల. ఈ నైట్ పూట మా ఆయన నైటు 9:30కి 9ంటికి వస్తాడు ఇంటికి. 5ంటికల్లా నేను అన్ని పనులు చేసుకొని 6ంటికల్లా స్నానం చేసేసి శుభ్రం పెట్టుకొని వంటలు గంట చేసేసి అక్కడ పెట్టేసి ఉంటా. మాకు ఇల్లు ఏంటో తెలుసండి, తెలియదులేదు చెప్తున్నానండి. సుట్టు గుడిసి నేల గుడిసి ఇసుకలో బొంగులు తాటెక్కుతో చుట్టు గుడిసేది. దానికి తలుపులు ఉండవండి. తడికి కట్టుకొని ఒక తలుపులా పెట్టుకొని తడికి పెట్టుకుంటాం దానికి. ఆ ఇంట్లో కరబారలు ఉండవు, ఏముండవు. ఆ ఇంట్లోనే పొయ్య, పుల్లల పొయ్య. ఆ ఇంట్లోనే వంట చేసుకోవటం. నొలక మంచం ఉంటుంది, నొలక మంచం పక్కన వేసుకోవటం. 2 టంగిపెట్లు ఉంటాయి. ఒక టంగిపెట్టులో బట్టలు పెట్టుకుంటాం, ఒక టంగిపెట్టులో ఎస్సాలు అంటే కూరలు కోడేవి కానీ ఇవన్నీ ఎస్సాలు దాంట్లో పెట్టుకుంటాం. బియ్యం డ్రమ్ ఉంటుంది, బియ్యం డ్రమ్లో బియ్యం పెట్టుకుంటాం. మామూలు వాడుకునే ఆ బట్టలు దండిలా కట్టుకొని ఆ బొంగులకి తాళ్ళు కట్టుకొని ఇడిచిన బట్టలు ఒక దండె మీద, ఉతికిన బట్టలు రోజువారు వాడుకునే ఒక దండె మీద వేసుకునేవాళ్ళం. కొత్త బట్టలు ఉంటే ఒక టంగిపెట్టులో పెట్టుకునేవాళ్ళం. ఇంకా వంట సామానం అంటావా, కింద పెట్టుకోవటమే. ఒక దాని మీద ఒకటి పెట్టుకోవటం. వంట చేసుకుందాం వంట ఆడ పెట్టుకుంటామంటే కూరలు కానీ అన్నాలు కానీ బొంగులకి ఉట్టి కట్టేవాళ్ళు. ఉట్టి అంటే ఇప్పుడు చాలామందికి తెలీదు. ఉట్టి కట్టుకునేవాళ్ళు. ఆ ఉట్లు ఎట్లా తయారు చేస్తారంటే అరటి గెల ఉంటుంది కదండి, అరటి గెల దాని పై చెక్కి తీసి ఆ నార తీసి ఆ నారని బాగా గుంజి ఆరేసి ఎండబెడతారండి. ఎండబెట్టి దాన్ని కొంచెం ఆరాక పేనుతారు. పేని దాన్ని ఉట్లు తయారు చేస్తారు. అసలు ఉట్టులు తీసుకొచ్చి ఉట్టు కట్టుకొని 2 ఉట్లు కట్టుకునేవాళ్ళం. ఒక ఉట్టు మీద అన్నం కూరలు, ఒక ఉట్టు మీద కొద్దిగా పెరుగు అవి పెట్టుకునేవాళ్ళం. ఇట్లాగా జరిగింది. నాకు లెగలేనప్పుడు పట్టింది గాలి. 7 నెలలు అప్పుడు గర్భిణితో. 7 నెలలు అయిపోయాక లోన పిల్లోడికి పట్టేసింది. ప్రసవించాక పిల్లోడు ఇంకా పిల్లోడికి పట్టింది. పిల్లోడు అల్లాడిపోయేవాడు. దీనికి ముందు ఇంకోటి చెప్పలేను నేను. పిల్లోడు పుట్టకముందే గాలి నా ఒంట్లో ఉంది కదండి. నేను ఎన్ని పనులు చేసేసుకొని నొలక మంచం వేసుకొని దుప్పటి వేసుకొని దిండేసుకొని పడుకునేదాన్ని. మా ఆయన వచ్చారు నైట్ 9:30 అయ్యేది. పనుకుంటే నేను ఒక్కదాన్నే దీపం బుడ్డి అండి, కిష్ణాల బుడ్డి పెట్టుకునేవాళ్ళం. నేను ఒక్కదాన్నే మాట్లాడుకుంటా ఉన్నా. నేను ఒక్కదాన్ని మాట్లాడితే నేను దెయ్యంతో మాట్లాడుతున్నా అంటే అర్థం కాదు చాలామందికి. ఆ దెయ్యం నాలోంచి బయటకు వచ్చి నాతో కూర్చొని మాట్లాడుతూ ఉండేది. ఆ టైంలో 9 అప్పుడు
నైటు. మా అక్కయ్య గారు పక్కనే ఉండేది. మా అక్కయ్య మా బావగారు పక్కనే ఉండేవాళ్ళు. నేను పెద్ద పెద్దగా మాట్లాడుతూ ఉండేవారికి మా బావ, అమ్మాయి ఏందో వెళ్ళి చూడు మీ చెల్లి ఏందో పెద్ద పెద్దగా మాట్లాడుతుంది పోయి అని చెప్తే మా అక్క నా దగ్గరికి వచ్చేది. వచ్చి నన్ను పేరు పెట్టి పిలిచేది కాదు, చిన్న అనేది నన్ను. చిన్న 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 అని గడప కాడ నుంచొని కేకలేసేది. నాకు వినపడేది కాదు. నేను ఈ గాలితో మాట్లాడుతున్నానుగా, ఈ గాలి దగ్గర ఉండి మాట్లాడుతూ ఉన్నా, నాకు వినపడేది కాదు. మా అక్క పెద్ద పెద్ద గింటది మా మాటలు కూడా. లోనకు వచ్చి నన్ను తట్టి అలా కూర్చొని నన్ను తట్టి లేపి, ఏంటమ్మా నీకు ఆకలిత పలకట్లేదు, ఎవరితో మాట్లాడుతున్నావు ఏంటంటే, నేను ఎవరితో మాట్లాడుతున్నాను అక్క, నేను ఎవరితో మాట్లాడట్లేదు అని చెప్పేసాను. ఇది లేదమ్మా నువ్వు మాట్లాడుతున్నావు, పెద్ద పెద్దగా మాట్లాడుతున్నా, మీ బావ చెప్పి నాకు పంపించాడు, నేను వచ్చాను, నేను వచ్చినాక కూడా నువ్వు మాట్లాడుతున్నావు అని చెప్పేసాను. ఇది అట్టా గాలితో మాట్లాడేదాన్ని నేను. నా పక్కనే కూర్చునేది, వచ్చి నా మంచం మీద కూర్చునేది, నా పక్కన కూర్చొని ఒక మడిసిలాగా మాట్లాడేది నాతోటి. తర్వాత నేను ప్రసవించాక సంటి బిడ్డకు పట్టేసింది, పిల్లోడికి పట్టేసింది. పిల్లోడికి పట్టి సందకాడంతా బాగుండేవాడు. మా ఆయన బండి తొక్కొచ్చేవాడుగా పాపం, గూగుల్ బండి తొక్కొచ్చేవాడు. ఆయన నైట్ నిద్ర లేకపోతే బాధ కదా. అయితే వచ్చి కాసేపు పిల్లోని సౌందర్చేవాడు, ఆడిపించేవాడు, ఎత్తుకునేవాడు, తిరిగేవాడు, బాగానే ఉండేది. నైటు 10-11 దాకా బాగుండేవాడు అండి పిల్లోడు. 12 కరెక్ట్గా 12 అయ్యేది నైటు. 12 అయితే చాలు ఇంక ఓ ఓ పిల్లోడు కేకలు, ఎర్రి కేకలు, పెద్ద పెద్ద కేకలు, అరుపులు, పిల్లోడు ఏడవటం. పక్కన వాళ్ళందరూ కేకలేసేవాళ్ళు, అమ్మాయి ఏంటి ఆ పిల్లోడు అట్టు ఎడుతున్నాడు, అమ్మాయి పిల్లోడు ఏంటి అట్టు ఎడుతున్నాడు అంటే నాకు నిద్రుండేది కాదు. ఇంకా పిల్లోడు పెట్టుకొని సౌందాయించుకొని బుడసమ్మైన వేసుకొని ఆడిపించుకుంటా, పాలిచ్చినా తాగేవాడు కాదు, అల్లాడిచ్చేవాడు. అల్లాడిస్తే మా మారత్త ఉండేది, వచ్చి కూడా తీసుకునేది కాదు, తెచ్చుకునేది కాదు. తెల్లవారు నా కంటి మీద నిద్రుండేది కాదు. పిల్లోడు పురుట్లోనే పట్టేసింది. పిల్లోడిని పురుట్లోనే పట్టించి రేత్రి పూట అల్లాడిచ్చేవాడు. వెళ్ళి నైటు 1 గంట టైంలో, 1:30 టైంలో పాస్టర్ గారిని పిలుచుకొచ్చేవాళ్ళం. పాస్టర్ గారిని పిలవాలంటే 1 కిలోమీటర్ వెళ్ళాలి తీసుకురాటకు ఆయన్ని. వెళ్ళి ఒక 2-3 వెళ్ళి ఆయన వచ్చేవాడు పాపం. వచ్చి ప్రార్థన చేసేవాడు. ఆ ప్రార్థన చేసినప్పుడు బాగుండేవాడు. ఆయన వెళ్ళిపోగానే మళ్ళీ పిల్లోడు యథామాములే. కోడికి నాకు తెల్లారేది అన్నమాట, నిద్ర ఉండేది కదా నాకు. ఇంకా మా ఆయన అలసిపోయేవాడు కదా, చెప్పి కొనుక్కునేవాడు ఆయన. ఇంకా పిల్లోడు నేనే సౌందాంచుకునేదాన్ని. ఇంకా పొద్దున్నే పిల్లోడు 5 అవుతుందనగా అప్పుడు నిద్రపోయేవాడు. తెల్లారేటప్పుడు నిద్రపోతే లేచి పనులను చేసుకొని నాకు కళ్ళు మూత పడిపోతూ ఉండేవి. ఆ నిద్ర నాకు సరిగ్గా ఉండేది కాదు. మళ్ళీ లేచి ఇంటి పనులను అట్ట చేసుకునేదాన్ని. మళ్ళీ లేచి బట్టలు ఉతుకొని, పిల్లోడు బట్టలు ఉతుకొని అట్ట చేసేదాన్ని. పిల్లోడికి 2వ నెల రాగానే కామెర్లు వచ్చేసినాయి. కామెర్లు వచ్చేస్తే నాకు తెలీదు, కళ్ళు పచ్చగా అయిపోయినాయి పిల్లోడికి. అయితే వాళ్ళని ఏళ్ళని పిలిచి, అమ్మ మరి అక్కడ చూడండి అమ్మ, మా పిల్లోడికి ఇట్ట అయిపోయిన కళ్ళు ఎందుకు పచ్చగా ఉన్నాయని చెప్పంటే, ఒక 2-3 చూపిస్తే ఒక పెద్ద ఉందమ్మ, పిల్లోడు కావిర్లు అయినాయి నీ తుంపదేక, నీకేం తెలీదు, పెట్టదు, నీ కాడ పెద్దోళ్ళు ఎవరు లేరు అని చెప్పి కొంచెం నన్ను మందలిచ్చింది. అమ్మ నాకు తెలియదుగా అమ్మ, నాకేం తెలుసు, మరి ఇటు మా అమ్మ వాళ్ళు లేరు, ఇటు అత్తగారు వెళ్ళారు, నేనేం చేసేదమ్మా, నాకేం తెలుసమ్మా, మా ఆయనకు కూడా తెలియదు, ఆయన నాకు చెప్పడు, మరి ఎవరు లేరు అమ్మ ఇక్కడ, నాకు అక్కయ్యలు ఉండాలంటే అక్కయ్యలకు వాళ్ళకి పెద్ద తెలియదమ్మా అని చెప్పంటే, అప్పుడు ఆమె ఒక మాట చెప్పిందమ్మ, పలానా సాటికి వెళ్ళు, నాటు మందు ఇస్తారు, ఆ మందు పెడితే పిల్లోడికి తగ్గిపోతాయి అని చెప్పేసి అనింది. ఆమె అడ్రస్ చెప్తే ఆడికి వెళ్ళాం. పిల్లోడిని చూసుకొని వెళ్తే పిల్లోడిని చూశాడు, పిల్లోడు కావిర్లు అయినా అమ్మ అన్నాడు. అయితే ఆయన ఏం చేశాడు, నాటు మందు ఇచ్చాడు, పాలల్లో కలిపి వేయాలని చెప్పి, పాలల్లో కలిపి గిన్నెతో తాకమని చెప్పి ఇచ్చాడు. 2 పూటల మందు పొద్దున సాయంకాలం కలిపి అట్లాగా ఒక 10 రోజులు ఇచ్చాడు. ఆయన ఏం చేశాడు, కట్టికి పత్యం చెప్పాడు నాకు, అమ్మ నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి, నువ్వేమి తినకూడదు, కూరగాయలు కానీ నీసు కానీ ఏమి తినకూడదు, నువ్వు పాలిస్తున్నావు కాబట్టి నువ్వు అసలు ఏమి తినకూడదు అన్నాడు. నాకు అసలు నీసు నీ పెద్ద తినను. అయితే ఏమైందంటే ఆ మందు వేసేటప్పుడు నేనేం చేశాను, సప్పిడి మజ్జిగ ఉప్పు లేకుండా అన్నంలో కలుపుకొని 2 పూటలే కానీ 3 పూటలే కానీ సప్పిడిది అట్లాగా 7 నెలలు పట్టుకున్నా నేను. నమ్మరు, చెప్పిన ఎవరు నమ్మరు, ఉన్నదా అంటారు. ఉన్నా నేను నా బిడ్డ కోసం ఉన్నా.
తెలిసి చెల్లిని వయసులో కూడా నా బిడ్డ కోసం నేను అంత జాగ్రత్త పడ్డా. నాకు పెద్దవాళ్ళు లేరు చెప్పేవాళ్ళు. ఎవరో ఒకరు మాట వినాలిగా, పక్కన చెప్పింది వినాలి కదా. నా బిడ్డ కోసం నేను విన్నా. అయితే 7 నెలలు పిల్లోడికి పాలిస్తున్నాను కాబట్టి 7 నెలలు కట్టికి పత్తో మజ్జిగతో, సప్పిడి మజ్జిగ, ఉప్పు లేకుండా 2 పూటలే కానీ 1 పూట కానీ భోంచేస్తే సప్పిడి మజ్జిగతో పలసగా చేసుకొని మజ్జిగ అన్నంలో వేసుకొని కలుపుకొని అట్టే కళ్ళు మూసుకొని తినేదాన్ని బిడ్డ కోసం. అంత కట్టికి పత్యం చేశా 7 నెలలు. ఏంటంటే నమ్మరు, ఇప్పుడు నమ్మరు, చెప్పిన నమ్మరు. నేను చెప్తున్నా, నమ్మని నమ్మపని నేను చెబుతున్నా. నాకు జరిగింది కాబట్టి నేను చెబుతున్నా. నా బిడ్డ కోసం నేను ఉన్నా. 7 నెలలు కట్టికి పత్యం అంటే ఎవరైనా తిట్టుకున్నారు నన్ను. ఎవరు తిట్టుకోవాలండి అంటే భార్య భర్త సంబంధం కూడా ఉండేది కదా మాకు. నా భర్త చాలా జాగ్రత్తగా ఉండేవాడు, దగ్గరికి వచ్చేవాడు కాదు. ఆయన ఎడంగా పనుకునేవాడు. నేను ఒక నొలక మంచం వేసుకొని పిల్లోని వేసుకుని పనుకుంటే ఆయన ఒక మంచం వేసుకొని నొలక మంచం వేసుకొని ఆ గుడిసెలోనే చుట్టూ గుడిసెలోనే పెద్ద చుట్టూ గుడిచి నేల గుడిచి చెరువు మంచం వేసుకొని నొలక మంచాలు కొనుక్కునేవాడు. దగ్గరికి వచ్చేవాడు కాదు, ఏమనేవాడు కాదు. నన్ను మహారాజు నన్ను అసలు చచ్చిపోయాను. నా నోట్లో మట్టి ఉంది, నా నోట్లో అన్నం ఉంది, అసమంటే అట్లా అసలు ఏమనేవాడు కాదు. ఎంత జాగ్రత్తగా ఉండేవాడు ఆయన కూడా. అసలు ఏం నన్ను ఒక అంటం కానీ ఒక మాట అంటం కానీ ఉండేది కాదు. ఆ బిడ్డ కోసం నేనంతా జాగ్రత్తగా ఉన్నా. 7 నెలలు కట్టికి పత్యం చేశా. కట్టికి పత్యం పెద్దవాళ్ళు దగ్గర లేకుండా నాకు నేనంతా జాగ్రత్త తీసుకున్నా. 7 నెలలు పత్తి ఉంటే నా బిడ్డకి తగ్గింది. తగ్గినాక 7 నెలల తర్వాత నేను మళ్ళీ నాటు మందు ఇచ్చిన ఆయనకి అక్కడికి వెళ్ళి అడిగా, ఏమండి నేను ఇన్ని రోజులు నేను ఆ బాబు కోసం ఇలా ఉన్నాను, బాబుకి ఇప్పుడు తగ్గిపోయింది, లేదు చూడండి ఒకసారి అంటే చూశాడు. చూసి తగ్గిపోయిందమ్మా, ఏం పర్వాలేదు అన్నాడు. చాలా జాగ్రత్తగా ఉన్నామమ్మా, జాగ్రత్త చేసావు అన్నాడు. ఇంకా అన్నాడు, ఇంకేం పర్లేదమ్మా, తిను, ఏదైనా తిను పర్లేదు అన్నాడు. ఇంకా అక్కడి నుంచి కొంచెం కూరలు పచ్చళ్ళు అట్లాగా ఇంకా తింటాం మొదలుపెట్టా. ఎందుకంటే ఆ పిల్లోడికి పట్టి గాలి నైట్ పూట అల్లాడిచ్చేది. తర్వాత ఆ పిల్లోడిని ప్రార్థన చేయంగా పిల్లోడిని వదిలిపెట్టి మా ఆయన్ని పట్టుకుంది, నన్ను పట్టుకుంది, నా బిడ్డను పట్టుకుంది. తర్వాత మా ఆయన పట్టుకుంది. మా ఆయన పట్టుకొని ఆయనకి చలి జ్వరం ఓ అని ములిగోడు ముసుకేసుకొని ఇంట్లో మంచం మీద. ఏం చేయాలి నాకు తెలియదు, ఎక్కడికి వెళ్ళాలి ఏం చేయాలి తెలియదు. అట్లాగా మా మారత్తుంటే వచ్చేది కాదు, వచ్చి పలరిచ్చేది కాదు, చేసేవాళ్ళు కాదు. తర్వాత మా పెద్ద అక్కయ్య, మా అక్కయ్య ఉండేది అక్కడ. మా అక్కయ్యని పిలిచి, అక్క ఇట్లా ఉంది మరి మరిదికి చూద్దుకోర్రా అక్క అంటే మా అక్క వచ్చి, అమ్మ హాస్పిటల్ తీసుకెళ్తాపా అని చెప్పి హాస్పిటల్కి వెళ్ళేవాళ్ళం. హాస్పిటల్కి తీసుకెళ్ళి మళ్ళీ ఆదివారం వెళ్ళి ఆయన కాంచెలు లేపించేవాళ్ళం. ఆయన పాపం సన్నగా అయిపోయాడు మనిషి. సన్నగా అయిపోయి బండి తొక్కే శక్తి లేదు ఆయనకి, అలాగైపోయాడు ఆయన కూడా. ఎంత కష్టాలు పడ్డామంటే మేము, కనీసం అక్కడ ఎవరు కూడా వచ్చి ఇది రూపాయి తీసుకోండి, ఈ 10 రూపాయలు తీసుకోండి, ఈ కేజీ బియ్యం తీసుకొని వండుకోండి అన్నవాళ్ళు లేరు మమ్మల్ని. మా ఆయన తరపు వాళ్ళు ఉన్నా ఎవరు రాలా, ఎవరు పట్టించుకోవాలా. మళ్ళీ ఆయనే లేచి మళ్ళీ బండికి వెళ్ళి చేసుకొని వస్తా కూరగాయలు బియ్యం తీసుకొస్తే అప్పుడప్పుడు వండుకొని మేము తినేవాళ్ళం. మా అక్క ఏంటంటే మా అక్క ఏదో అది పెట్టేది, ఆమె ఎంత పెట్టేది, ఎన్ని రోజులు పెట్టిద్ది అమ్మటికి, ఒక పూట పెట్టిద్ది, 2 పూట పెట్టి 3 పూట. ఆమె కూడా కుటుంబమే కదా, ఆమెకి 8 మంది పిల్లలు, ఆమె భర్త 8 మంది పిల్లలు, ఆమెకు చుట్టూ గుడిచి 4 గుడిచే, ఆమె భర్త ఒక్కడు తేవాలి, అందరు తినాలి. అట్లాగా కష్టపడ్డాను నేను. ఎన్ని బాధలు అనిపించాను నేను చిన్న వయసులోనే, చాలా బాధలు అనిపించాను, కష్టాలు పడ్డా. నా కొడుకు కోసం నేను 7 నెలలు ఆ బిడ్డను బతికించుకుంటాను. ఎవరు రాబరు చెప్తే ఎంత తలుచుకుంటే ఎంతో బాధపడతా ఉంటా నేను. అంత కష్టపడ్డా నా బిడ్డల కోసం నేను. ఎన్నో బాధలు పడ్డానో నేను, అది నాకు తెలుసు, దేవుడికి తెలుసు. ఎన్నో అగసాట్లు పడ్డా నేను. నిద్ర లేని రోజులు, తిండి లేని రోజులు, సరైన ఇల్లు లేక చుట్టూ గుడిసి ఇసుకలో కింద ఇసుక అలాగా కాపురం చేశాను నేను. పుల్లలు ఏరుకొచ్చుకొని నెత్తుని పెట్టుకొని మోసుకొచ్చుకొని 2-3 కిలోమీటర్లు వెళ్ళి పుల్లలు తెచ్చి ఇంటి ముందు వేసుకొని ఎండబెట్టుకొని అవి పొయ్యిలోకి
అట్లా నేను బాధపడ్డా. ఇవాళ రోజు అందరూ కరెంట్ ఉన్న, గ్యాస్ ఉన్న వండుకొని తింటాక ఇబ్బంది పడుతున్నారు. మేము ఎన్ని బాధలు పడ్డాము ఆ రోజుల్లో. మరి మాకంటే ముందు మా అమ్మ వాళ్ళని కాళ్ళు ఎన్ని బాధలు పడి ఉంటారు, మరి మా అమ్మమ్మ వాళ్ళు ఎన్ని బాధలు పడి ఉంటారు. మరి ఈరోజు కరెంట్ వచ్చింది, వాళ్ళ ఏసీలు ఉన్నాయి, కరెంట్ ఉంది, కూలర్లు ఉన్నాయి, ఫ్యాన్లు ఉన్నాయి. మాకేమీ లేదు ఆ రోజు. చుట్టు గుడుసులు ఏమి ఉండేది కాదు. అలాగే ఒక ఫ్యాన్ ఉండేది కాదు, ఏమి ఉండేది కాదు. ఇషిని గారులు తెచ్చుకొని విసురుకుంటా అనుకున్నాడు. ఎంత ఇబ్బంది పడ్డా అంటే నేను అన్ని కష్టాలనే పడ్డా. అవి చెప్తే ఎవరో నమ్మరండి. నేను నేను నా జీవితంలో నేను అనుభవిస్తున్నా నా జీవితంలో నేను పడ్డ బాధలై, నా కష్టాల గురించి నేను ఎన్నో వీడియోలు చేస్తున్నాను. నేను ఎవరైనా చూసారు లేకపోతే లేదు, దాంతేం కాదని నేను ఉన్న వాస్తవాలు నేను మాట్లాడుతున్నాను. నాకు జరిగిన సంగతి చెప్తున్నాను. అన్ని కష్టాలు పడ్డా మరి నా భర్తకి ఎటువంటి అలవాట్లు లేవండి. ఎటువంటి అలవాట్లు లేకపోయినా మరి ఆయనకి హార్ట్ అటాక్ వచ్చింది. ఆయనకి ఏ అలవాట్లు లేవు. ఒక మత్తు పదార్థాలు కానీ, ఒక మందు తాగటం కానీ అవి అసలు ఏమి ఉండే కాదు. మరి అటువంటిది ఆయనకి హార్ట్ అటాక్ వచ్చేసిందండి. ఎందుకంటే ఆయన ఎక్కువ వంట పనులకు వెళ్ళేవాడు, వృక్షబండి లాగేవాడు, ఎక్కువ బరువు లాగేవాడు, సిమెంట్ కట్టలు, కొట్లు కిరాయిలు తోలేవాడు ఎక్కువ. మరి ఈరోజు ఆయన మట్టిలో ఉన్నాడు, నేను భూమి మీద ఉన్నాను. దేవుడు అంతవరకు పెట్టాడు. నా జాతకం బాగాలేదనుకుంటా, అంతే. నేను ఇంకేం లేదు. ఎన్నో నేను కష్టాలు అనుభవిస్తున్నాను. నిద్ర లేని రోజులు, తిండి లేని రోజులు, మరి ఎవరు చూసేవాళ్ళు లేక, అత్త తరపున, తల్లి తరపున ఇలాగా నేను ఎంతో నరకం అనిపించా. చిన్న వయసులో 13 సంవత్సరాల వయసులో, మరి 14వ సంవత్సరం వచ్చేసరికి నేను బిడ్డ తల్లిని, తెలియని వయసు నాది. అది తల్లి సాటి బిడ్డలు లాంటినే. మరి ఆ వయసుకి నాకేం తెలిసిద్దండి? ఆ వయసుకే నేను జాగ్రత్త పడ్డా. బిడ్డ కోసం నేను 7 నెలలు కట్టికి పత్యం చేసి సప్పిడి మజ్జిగతో అన్నం తిన్నా. నేను 7 నెలలు. ఇవాళ చెప్తే ఎవరూ నమ్మలేరు. ఇవాళ ఎవరు ఆ పత్యాలు ఉండలేరు. ఎవరు ఇవాళ రోజులు ఉండలేరండి పత్యం. ఇవాళ బిడ్డలకి పోతపాలు పట్టించి వాళ్ళ ఇష్టమైనవి తింటున్నారు ఇవాళ. ఆ రోజుల్లో మేము బాలింతలం అయితే నడికట్టేసుకొని, తలగుడ్డ కట్టుకొని, శవల్లో దూది పెట్టుకొని, మరి చెప్పులు వేసుకొని కాళ్ళకి, మరి 3 నెలలు నడికట్టిపోవడం కాదు. మేము 3 నెలలు తలగొడ్డ కానీ, శవల్లో దూది కానీ, చెప్పులు ఇచ్చేవడం కాదు. అట్లాగే మేము బాలింతలై కూడా పొయ్యిలు కాడ కూర్చొని వంటలు చేసుకునేవాళ్ళం. బాలింతలై పాసిపని ఇంట్లో పనులు చేసుకునేవాళ్ళం. మా అమ్మ చిన్నెల్లిపాయ కారం పెట్టేది మాకు బాలింతలకి. చిన్నెల్లిపాయ కారం, మరి పప్పు సారు పల్లసగా, కందిపప్పు పల్లసని చారు, పల్లసంది అలాగ చేసింది మా అమ్మ మాకు. ఈరోజు ఎవరండి అసలు అలా ఉంటుంది? ఈ రోజుల్లో ఎవరు ఉంటున్నారు? నాకు తెలిసి ఈ రోజుల్లో ఎవరు అలా ఉండలేదండి. ఇవాళ అన్ని కూరలు తినేస్తున్నారు. అందుకే పిల్లలకి ఇవాళ రోజున రోగాలు, పద్దువులు హాస్పిటల్ పరిగెడుతుంది. అందుకే ఎందుకంటే తల్లిపాలు ఇవ్వట్ల బిడ్డలకి. ముందు పిల్లలు పుష్టిగా ఉండాలన్నా, పిల్లలకి ఎటువంటి రోగాలు లేకుండా ఉండాలన్నా తల్లిపాలు ఇవ్వాలండి ముందు. బిడ్డ పుట్టంగానే తల్లి పాలు ఇవ్వాలి బిడ్డకి. పిల్ల పుట్టంగానే డబ్బా పాలు పట్టించేస్తున్నారు. ఆ డబ్బాల పాలు పట్టించి పిల్లలకి పుట్టిన కాంచి పెరిగిన దాకా రోగాలు. పొద్దుగూలు హాస్పిటల్ తిప్పటమే. మరి ఆ టైంలో మేము ఎటువంటి హాస్పిటల్ మేము వెళ్ళలేదండి. నేను కానీ ఆ వయసులో పిల్లలు కానీ మేము హాస్పిటల్కి వెళ్ళాల. ఇళ్ళల్లోనే కన్నాం. ఇళ్ళల్లోనే మేము అసలు ఇళ్ళల్లోనే ప్రసవించి ఇళ్ళల్లోనే మేము హాస్పిటల్లో కనలా. మేము ఎన్ని బాధలు పడ్డామండి, ఎన్ని కష్టాలు పడ్డామండి. బిడ్డల కోసం ఎంతో అనిపించామండి. మేము ఎన్నో కష్టాలు అనిపించాం, ఎన్నో బాధలు పడ్డాం, అస్సలు ఇవాళ తలుచుకుంటే, అసలు ఆ చరిత్ర ఇవాళ తలుచుకుంటే ఎలా గడిచిపోయిందా ఆ రోజులు, ఎలాగైపోయినాయా, అసలు ఏంటి ఇవాళ ఏంటి ఇలా ఉంది, ఆ రోజులు అలా ఉంది ఏంటి, అరే మమ్మల్ని టైం ఇంకెలా ఉంది, మమ్మమ్మ వాళ్ళ టైం ఇంకెలా ఉంది,
మా టైలర్ అలాగుందంటే ఇంకా మా అమ్మమ్మ గారి టైల్ ఇంకా వెనకటి రోజులు ఇంకా ఎలా ఉంది. మా అమ్మగారి టైల్ ఇంకా అసలు ఇది బుడ్డి దీపాలండి. అప్పుడు బుడ్డి దీపాలు కట్టెపొయ్యిలు. అసలు ఎటువంటి రోగాలు ఉండేవి కదండి. కట్టెపొయ్యిల మీద వండుకొని తింటే ఎటువంటి రోగాలు ఉండేవి కాదు. కట్టెపొయ్యిల మీద వండుకొని తినేవాళ్ళు. ఇవాళ గ్యాస్ కరెంటు మీద వండుతాం, గ్యాస్ మీద వండుకోవటం. ఇవాళ గ్యాస్ ఉన్న ఇంట్లో టయానికి వండుకొని తినలేకపోతున్నారు. బయట ఫుడ్ పడుతున్నారు. బయట ఫుడ్ అంటే ఏంటంటే అసలు వాటలు తిండి ఏంటంటే ప్రతి దానికి వాటలు పరిగెడుతున్నారండి. కూరలకి, బిర్యానీలని, అయ్యని ఇవన్నీ ఆర్డర్లు ఇచ్చేయటం. వాటిలో ఏమేమి ఉంటున్నాయో తెలియట్లా. బొద్దింకలు ఉంటున్నాయి, బల్లెలు ఉంటున్నాయి, ఈగలు ఉంటున్నాయి, అన్ని రకాలు పడిపోతున్నాయి దాంట్లో. మనం చూడం కదా. ఒక్కోసారి పార్సల్లోనే వస్తూనే ఉంటాయి. పార్సల్లో ప్యాకెట్లు పార్సల్లోనే వచ్చేస్తూ ఉంటాయి. అవి చూసుకోకుండా తినేస్తూ ఉంటాం మనం. అవి తినేసి ఏ వాంతులు విరేషన్లు అయితే హాస్పిటల్ పరిగెడతాం. ఇలాగా ఇంట్లో వండుకొని తినాలండి కమ్మగా. మనం ఇంట్లో అన్నం కూరలు మంచిగా మనం వండుకొని తింటే ఎంత బాగుంటుందంటే ఇంట్లో మనం పచ్చడి చేసుకొని తిన్నా కడుపు నిండా తినచ్చు. కారం మెతికేసుకొని తిన్నా కడుపు నిండా తినచ్చు. ఏ ఆకుకూరలు వండుకున్నా కడుపు నిండా తినచ్చు. ఏ కూరగాయలు వండుకున్నా కడుపు నిండా తినచ్చు అండి ఇవాళ రోజున. ఎందుకండి అలాగా? మన తిండి మనం వండుకొని తింటే ఆరోగ్యం కొంటాం. ఈ హోటల్ తిండిలు తిని అనారోగ్యం తెచ్చుకొని హాస్పిటల్కి పరిగెడతాం. భర్త బయటికి వెళ్ళి వచ్చేసరికి టయానికి వండి పెట్టుకుంటే మగ మనిషికి ఏ రోగాలు ఉండవు, ఆడ మనిషికి ఇంట్లో పిల్లలకి రోగాలు ఉండవు. ఆడ మనిషి లేచి పొద్దున్న ఇంట్లో పాచి పని చేసుకోవాలండి. ముందు ముఖ్యంగా పాచి పని చేసుకోవాలి. 4 లేవాలి ఆడ మనిషి. 4 లేచి ఇంట్లో పనులను సౌందాయించుకోవాలి. మగవాడు సౌందాయించుకొని మగవాడిని బయటకు పంపించుకోవాలి పనికి. మేము అలా చేసామండి. మేము చిన్న వయసులో కూడా మేము 3 నుంచి 4 కాడికి లేచేవాళ్ళం. మాకు ఒక అలారం లేదు, ఒక టైం లేదు, ఏం లేదు. ఆ టైంలో లేచేవాళ్ళం మేము. ఇప్పటికి అదే అలవాటు మాకు. మా అమ్మగారికి అదే అలవాటు, మా అమ్మమ్మకి అదే అలవాటు, మాకు అదే అలవాటు. తెల్లారి గట్ల లేవటం. ఏ టైంలో కొనుక్కొని తెల్లారి గట్ల లేవాల్సింది. 4 3 లేవాల్సింది. మా చిన్న అక్క అయినా, మా తమ్ముడైనా, నేనైనా మేము అదే టైంకి లేవుతాం. ఆ టైంకి లేచి పనులకు పరిగెడతా ఉంటాం. మరి మేము కూలి పనులకి వెళ్ళామంటే 5 కిలోమీటర్లు 4 కిలోమీటర్లు వెళ్ళాలి మేము. ఒక్కోసారి నాకు కాళ్ళు నడకతో వెళ్ళిపోయాళ్ళం. మాకు ఆటోలు బస్సులు ఏముండే కాదు పనులకి వెళ్ళాలంటే. గంప పార భుజాన్ని వేసుకొని అన్నం చేత్తో క్యారేజ్ పట్టుకొని పరుగులు తీసుకుంటూ వెళ్ళేవాడు. మరి ఇవాళ ఎవరు చేస్తున్నారండి ఈ పనులన్నీ? ఇవాళ ఎవరండి చేసేది పనులు? ఇవాళన్నీ మిషన్లు, కంప్యూటర్లు, ఏంటిది కొక్కిలేర్లు. ఇవాళ చేతి పని అనేది కరెక్ట్ లేదండి. ఇవాళ ప్రతి దానికి కొక్కిలేర్లు, మిషన్లు. ఇవాళ ఎట్టగైపోయిందండి. మేము పడ్డ బాధలు నేను చెబుతున్నాను. నా బిడ్డలతోటి నేను ఎన్నో కష్టాలు పడ్డా, ఎన్నో బాధలు పడ్డా. నా పిల్లోడు నాకు దక్కడని ఒక్కసారి కాదు 4 సార్లు బాధపడ్డా. పిల్లోడికి మళ్ళీ 13వ సంవత్సరం వచ్చాక మళ్ళీ కావేరులేని మళ్ళీ పచ్చగా తిరిగిపోయిన కళ్ళు. మళ్ళీ విజయవాడ తీసుకెళ్ళి మళ్ళీ నాటి ముందే పెట్టించాం. మళ్ళీ ఆ అబ్బాయి మ్యారేజ్ అయ్యాక టైఫాయిడ్ జ్వరం, మళ్ళీ కావేరులు 3 సార్లు వచ్చాయండి ఇప్పుడు ఆ బాబుకి. మళ్ళీ కావేరులు, టైఫాయిడ్ జ్వరం, మళ్ళీ హాస్పిటల్కి తీసుకెళ్ళి ఇంజక్షన్లు అవి చేయించామండి. మరి పాపకి కావేరులు వస్తే ఇంటూరు తీసుకెళ్ళి పాపకి కాల్పించాను. పాపకి ఒక్కసారి వచ్చినాయండి పచ్చ తిరిగిపోయిన కళ్ళు. నేను పనులకి వెళ్తా చూసుకోలేదు. తర్వాత చూసుకుంటే పిల్ల పచ్చగా అయిపోయినాయి కళ్ళు. ఏందని చూస్తే ఇంకా వాళ్ళు వెళ్ళడితే అమ్మ కావేరులు అయిపోయాయని చెప్పి అన్నారు. పిల్లని తీసుకొని ఇంటూరు పరిగెత్తాను. నేను ఇంటూరు వెళ్ళిపోయి నాకు తెలీదు ఇంటూరు ఎట్టా వెళ్ళా కూడా తెలియదు. అడ్రస్ కనుక్కొని బస్సు ఎక్కి వెళ్ళి పిల్లకి కాల్పించుకొని వచ్చా. నేను అన్ని బాధలు పడ్డాను బిడ్డలతో. నేను ఎన్నో బాధలు పడ్డానంటే బిడ్డల్ని 2 ఇంటికాడ పెట్టుకొని పిల్లోడికి 6 సంవత్సరాలు, పిల్లకి 4 సంవత్సరాలు, సంవత్సరంన్నర తేడా పిల్లోడికి పిల్లకి. అయితే 2 ఇంటికాడ పెట్టి నేను కూలి పనికి పరిగెత్తేదాన్ని. పిల్లలు ఏమయ్యారో, నేను పనికి వెళ్తే పిల్లలు ఏమయ్యారు ఇంటికాడ ఎట్లున్నారు అని భయం వేసేది. ఏ టైంలో ఏం జరుగుతుందో అని భయపడిపోయేదాన్ని. తర్వాత మా అమ్మ వచ్చి నా దగ్గర ఉండేది. ఇంకా పిల్లల్ని గవర్నమెంట్ స్కూల్లో వేసి డైలీ పిల్లలు పొద్దున్న వెళ్ళారు స్కూల్కి. నేను పనికి వెళ్ళిపోయేదాన్ని. మా అమ్మని పెట్టుకొని ఇంకిద్దరు బిడ్డలు మా అమ్మకు అప్పు చెప్పి నేను అట్ట పనులకి వెళ్ళి
అట్లా చేసుకొని నేను బాధలు పడ్డానండి. ఎన్ని బాధలు పడ్డానంటే ఆదుకునేవాళ్ళు లేరు నన్ను. నన్ను దగ్గర తీసి చూసేవాళ్ళు లేరు. అలాగ అయిపోయింది నా జీవితం. మరి దేవుడు మరి ఎన్ని కష్టాలు పెట్టినా మరి దేవుడు నన్ను బాగు చేసి మరి నా బిడ్డలు ఎదిగిందాక బిడ్డలతో నేను బాధలు పడ్డా, కష్టాలు పడ్డా. ఎన్నో కష్టాలు నా జీవితంలో. నా జీవితం అంతా కష్టాలకే సరిపోయిందండి. నేను సుఖపడింది ఏమి లేదు. బిడ్డల కన్నా కాంచి కష్టాలే పడ్డానికి నేను సుఖపడింది. అని ఎవరు తిట్టుకోగాకుండా నన్ను. ఎందుకంటే నా జీవితంలో నేను పడ్డ బాధలు మీ అందరికీ తెలియాలని చెప్పుకుంటున్నా. నేను ఎన్నో అగసాట్లు పడి, ఎన్నో బాధలు పడి, మరి ఇల్లు లేక, వాకిలు లేక, మరి ఎన్నో తిప్పలు పడి, మరి నా భర్త చచ్చిపోయిన కాంచి అద్దెలుకుండి ఇప్పటికీ నేను 35 సంవత్సరాల నుంచి అద్దెలుకుంటున్నాను. మరి తెలియని వయసులోనే నాకు మ్యారేజ్ అయిపోవటం, మరి ఆ వయసులోనే నాకు బిడ్డలు కలగటం, మరి దేవుడిచ్చాడు. ఆ బిడ్డల్లో కూడా ఏసై కండిషన్లను పెరిగారు. దేవుడు ఇటు కూడా నాకు మంచి బిడ్డలు ఇచ్చాడు. బిడ్డలు ఇప్పటికీ నాకు మేరరు, నాకు ఎదురు చెప్పరు. ఇవాళ ఆ బిడ్డలే నన్ను పోషిస్తున్నారు. ఏసై గొప్పవాడు. నాకు ఏసై ఇచ్చిన బిడ్డలాళ్ళు. ఎన్ని రోగాలు వచ్చిన బిడ్డలకి ఏసయ్య బాగు చేశాడు. వాళ్ళకి యాక్సిడెంట్లు అయిపోయినాయా, మరి ఎన్నో బాధలు పడ్డా. నా పిల్లోడికి సంవత్సరంన్నర వచ్చింది. సంవత్సరంన్నర వస్తే మరి బాబు ఎందుకనో మరి ఒంట్లో బాగల బాబుకి చూపించాను. బాబు చూపించాము. బాబుకి రోజు ఇంత కాళ్ళు ఇంత చేతులు ఏమి లేవు. కళ్ళు బయటకు వచ్చి గుడ్లు కనపడే, తలకాయ అంతలా ఉండేది, పొట్ట అంతలా ఉండేది. ఏమి ఉండేవాడు కదా. పిల్లడు సన్నగా అయిపోయాడు. ఏంటి ఆ పిల్లడు ఇలాగైపోతున్నాడు అని చెప్పేసి అనుకొని చిన్న చిన్న హాస్పిటల్ కాడికి తీసుకెళ్తుంటే తగ్గట్లా పిల్లోడికి. చేతిలో డబ్బులు లేవు, ఏం చెయ్యాలా? కూలి పనులకి వెళ్తున్నా. బాబుకి 3వ సంవత్సరం అయినప్పుడు 3వ సంవత్సరం కూలి పనులకి వెళ్తున్నా. పాపకు సంవత్సరంన్నర. కూలి పనులకి వెళ్తుంటే డబ్బులు సరిగ్గా రాక, పనులు చేసిన కాడ సరిగ్గా రాక, ఆ ఇంట్లో బత్తానికి సాలక చాలా యాతన పడేదాన్ని. మా వాళ్ళు ఎవరు సదురు తగ్గోడ ఎవరి కాడ ఉండే కాదు. వాళ్ళు కూలి పనులు చేసుకుంటేనే కదా, చిన్న అక్కయ్యైనా తమ్ముడైనా అంత కూలి పనులు చేసుకుంటేనే జరగాలి వాళ్ళకైనా. ఎవరికి మాకు అనేది ఏం లేదు. ఆ రోజు పని చేసుకుంటేనే ఇంట్లో జరుగుబాటు, తింటాకైనా ఉంటాకైనా ఏదైనా సరే ఇంకా అప్పుడప్పుడు తెచ్చుకోవటం, చేసుకోవటం, తినటం అంతేనండి. పిల్లోడి గురించి దిగులు పెట్టుకొని చాలా బాధపడ్డాను. చిన్న వయసులో అట్లా జరిగింది, పురుట్లో అలా జరిగింది, మళ్ళీ ఇప్పుడు ఎలా జరిగిందని చెప్పి బాధపడుతుంటే పిల్లోడిని వేసుకొని ఇట్లా ఎముకలు పిల్లోడు ఏం లేదట భుజమని వేసుకొని ఒక టవాలు కప్పుకొని ఏడ్చుకుంటా రోడ్డు నడుచుకుంటా హాస్పిటల్ తిరిగేదాన్ని సెంటర్లో. ఎవరు అన్నారు, శర్మ కాడికి తీసుకెళ్ళమ్మా, శర్మ కాడికి వెళ్ళి శాంతి, నువ్వు ఆడికి వెళ్ళి శాంతి అని చెప్పి 2-3 అన్నారు.
శర్మ కాడికి వెళితే శర్మ చూపించా పిల్లోడు. చూపిస్తే నీ దొంపదాకా ఆ పిల్లోడిని అలా చేసేవే నీకు తెలీదా అని చెప్పి మందలిచ్చాడు నాకు. సార్ నాకు తెలియదు సార్, మరి ఇట్లా నేను పనులకి వెళ్తున్నాను, ఇబ్బంది పడుతున్నాను సార్ అంటే పిల్లోడిని చూసి పిల్లోడికి మంచి ట్యానింగ్లు రాశాడు, మంచి మందులు రాశాడు. శర్మ గారు చచ్చిపోయి ఇప్పుడు లేరండి ఆయన. మంచి మందులు రాశాడు, టానిక్ సీసాలు రాశాడు. పిల్లోడికి బాబుకి రోజుకు 2 గుడ్లు, పొద్దున ఒక గుడ్డు సాయంకాలం గుడ్డు వండి పెట్టి రోజుకు చక్కెరకి ఏదో కాయ తీసుకొచ్చి పెట్టున్నాడు. ఇంకా సెంటర్కి పోయి రోజుకు 2 కాయలు ఏమిటో, యాపిల్ కాయో చక్కెరకి ఏదో ఒక కాయ తీసుకొచ్చి 2 కాయలు, రోజుకు 2 కాయలు, 2 గుడ్లు, పాలు పిల్లోడికి ఒక గ్లాసు పాలు, అట్లా ఆయన ఇచ్చే మందులు, ట్యానింగ్ మందులు వాడాక కొంచెం పిల్లోడు తెప్పురుకొని పిల్లోడు కొంచెం నడుస్తూ బాగుంటున్నాడు. ఈ లోపు ఏమైంది, మళ్ళీ గెడ్డలు వచ్చేసినాడు. ఏడో గెడ్డ 3 గెడ్డలు వచ్చాయండి. సెగ్గడ్డలాగా ఎంతలా గెడ్డలు వచ్చేసింది. పిల్లోడు అల్లాడిపోతున్నాడు. ఏంటి గడ్డలన్నీ మళ్ళీ గడ్డలు ఏందని చెప్పి బాధపడ్డా. సెగ్గడ్డలాగా వచ్చేసింది. అయితే మేమేం చేసాం, ఆ గడ్డలు పగులుతాకి ఎంటికలు తీసేసి శుభ్రంగా ఆ గడ్డల మీద మరి ఏమయ్యాలో తెలియలేదు. నన్ను మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళి చూపిస్తున్నాను. పిల్లోడు అట్ట కూర్చొని పరచలు ఆడుకుంటా ఉంటే ఇంటికాడ పారం కోళ్ళు పెంచేవాళ్ళం. ఆ కోడి పుంజి వచ్చేసి ఆ గడ్డల మీద పొడిచేది పిల్లోడు అల్లాడిపోయాడు. ఆ గడ్డల పగిలిపోయి సీము రక్తం వచ్చేసేది. శుభ్రంగా మళ్ళీ పిల్లోడు క్లీన్ చేసి శుభ్రంగా స్నానం చేయించి వెళ్తే మళ్ళీ హాస్పిటల్కి తీసుకొని పరిగెత్తిందని. మళ్ళీ ఆయన పిల్లోడికి చూసి దూదితో తుడిచి శుభ్రం చేసి మందు రాసి ట్యూబ్ రాసి మళ్ళీ ఇచ్చేవాడు. ఎన్ని బాధలు నాకు చెప్పాలంటే పెద్ద చరిత్ర అండి, నేను చెప్పలేకపోతున్నాను. నేను ఎక్కువ కూడా మాట్లాడలేకపోతున్నాను. నేను ఎన్ని బాధలు పడ్డానండి బిడ్డలతో, చాలా పట్ల ఎన్ని బాధలు అంటే అన్ని బాధలు నేను పడి ఉన్నా. నేను ఇవాళ దేవుడి దయ వల్ల పిల్లలు, ఇవాళ బాబు కానీ పాప కానీ దేవుడి దయ వల్ల బాగుంటున్నారు. 2 బిడ్డలు కూడా నన్ను బాగా చూసుకుంటున్నారు. మరి పిల్లోడికే చిన్న వయసులో కూడా ఎన్నో గండాలు తప్పినాయి. పిల్లోడు చదువుకునే టైంలో 7 సంవత్సరాలు ఉంటాయి. స్కూల్లో వేసాం, గవర్నమెంట్ స్కూల్లో. సెలవులు ఇచ్చారు, పిల్లోడికి ఇంటికాడ ఖాళీగా తిరుగుతున్నాడు చెప్పి నేను నాయంపుడు పెట్టుకొని ఇసుక పని తీసుకెళ్ళా. అట్టి తిరిగి పిల్లోడు పాడవుతాడని, పిల్లల సాహసం బట్టి పాడవుతాడని తీసుకెళ్తే ఇసుక పని రాణిగారితో అటు ఇటు కిష్టలంక అని విజయవాడ కొత్త బస్ స్టాండ్కి ఎదురుగా కిష్టలో. అప్పుడు ఇసుక కోరి అండి. ఇసుక పనికి తీసుకెళ్తే ఎంటీ బండి, పిల్లోడు క్యాబిన్ కాడ నుంచోకుండా వెనక డోర్ కాడ నుంచున్నాడండి. నేను సైడ్ నుంచున్నా. పిల్లోడు బాగానే ఉన్నాళ్ళే అనుకున్నాను. ఈ డ్రైవర్ బస్సు ఆ రారీ పోనిస్తా వేసాడు, గొంతులో పడిపోయింది టైర్ పడిపోగానే పిల్లోడు ఎగిరి కింద పడిపోయాడండి. ఇసుకలో పడిపోయాడు, రారీలోంచి కింద పడిపోయాడు. వెనక పడిపోగానే క్యాబిన్ కొట్టి డ్రైవర్ని కేకలేసేవాడు. నా డ్రైవర్ బండి ఆపు పిల్లోడు పడిపోయాడని బండి ఆపి చేసి కిందకి దిగి పరిగెడితే కింద నీళ్ళ గుంట ఇసుక కిష్టలో ఆ గుంతలో నీళ్ళలో పడిపోయాడు పిల్లోడు. గబగబా వచ్చి పిల్లోడిని లేపుకొని పిల్లోడిని నాటేసుకొని ఏడిచి నేను ఆ రైట్ పొట్ట ఇంకెప్పుడు తేగకూడదు పిల్లోడిని పనిలోకి అని చెప్పి అప్పుడు మళ్ళీ ఇంటికాడ పెట్టుకొని పిల్లోడిని నేను బాధలు పడ్డానండి, చెప్పలేను. అన్ని బాధలు పడి ఉన్నా. నైట్ పూట అల్లోళ్ళకి వెళ్ళి నేను అల్లోళ్ళ